ఎన్నికలు సమీపిస్తున్న వేళ గుంటూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పెమ్మసాని గురించి, కూటమి మేనిఫెస్టో గురించి మహిళల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తేదీ సమీపించే కొద్దీ పెమ్మసాని ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మండు టెండలను సైతం లెక్క చేయకుండా ఆయన ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తను ఎక్కడ ప్రచారానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పోలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలుగుదేశం సూపర్ 6 పథకాలు, కూటమి మేనిఫెస్టో గురించి మహిళలు, వృద్ధులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలోని గ్రామాలలో పెమ్మసాని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహిళలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. జనం ఆయన వెంట తిరుగుతూ కూటమి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కూటమి అధికారంలోకి రావాలని పెమ్మసాని అంటున్నారు. నియోజకవర్గంలోని ఆయన అనేక చోట్ల రోడ్ షోలు నిర్వహించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు పెమ్మసానిపై పూలు చల్లుతూ హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. పసుపు జెండాలు చేతపట్టి నియోజకవర్గం అంతా తిరుగుతున్నారు. ప్రజల ఆస్తి పత్రాలపై తన బొమ్మ ముద్రించుకున్న జగన్ కు ఎన్నికల్లో సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తాడికొండలో కూటమి అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేశారని పెమ్మసాని ధ్వజమెత్తారు. వైసీపీ బోటకపు నిర్ణయాలలో భూ హక్కు చట్టం ఒకటని పెమ్మసాని అన్నారు. విజయం ఖాయమని తేలడంతో కార్యకర్తలు, నాయకులు ఉత్సాహంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.